హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము చాలా బాగున్నామండి. వచ్చేసి చూసేయండి, మా గేట్కైతే బంతిపూలతో వేపాకులతో అలంకరించేసాను. చాలా అందంగా ఉందండి. పచ్చని కమ్మలు పెడితే చాలా అందం వచ్చేస్తుంది. చూడండి, ఇంటి ముందు కూడా మంచి ముగ్గు వేసుకుని నాకు వచ్చిన విధంగా వేసుకున్నాండి. ఏం చేస్తున్నా అందరూ? ఆషాఢ మాసం లాస్ట్ అయిపోతుంది కదా, ఇంకా సికింద్రాబాద్లో అయితే బోనాలు అయిపోయినాయి కాబట్టి ఇంక నా చిన్న బస్తీల్లో ఉన్న వాళ్ళు అమ్మవారికి అయితే బోనాలు సమర్పించుకుంటారు. మేము కూడా తెలంగాణలో ఉన్నాం కాబట్టి మేము కూడా సమర్పిస్తున్నాం. అమ్మవారు ఎక్కడున్నా సరే అన్ని దేవుళ్ళే కదండి, అన్నిటిని మొక్కుకోవాలి, మనం దర్శించుకోవాలి. అయితే ఆ కొమ్మలు అరటిపళ్ళు తెచ్చేసుకున్నాం. ఇప్పుడైతే బోనంకి అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. బెల్లం పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూసేయండి, అందులోకి కొబ్బరి అయితే ముక్కలు కట్ చేసుకుని చిన్న గ్లాసుగా టేస్ట్ ఉంటుంది, మంచిది కూడా అమ్మవారికి. కొబ్బరికాయ అన్నం బెల్లం వేసి బాగుంటుందండి. ఇలా అమ్మవారికి కూడా చాలా ఇష్టం. నాకు తెలిసి అమ్మవారికి అయితే ఇలాంటి బెల్లం పరమాన్నం చాలా ఇష్టం. ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా అండి. అంటే అమ్మవారికి బోనం అయితే ఫస్ట్ టైం సమర్పిస్తున్నాను నేనైతే. దీనినైతే ఈ బిందెని బోనంగా తయారు చేస్తా. పసుపు కుంకాలతో అలంకరించేసి నేను రెడీ చేస్తానండి. మీకు ఎలా చేస్తానో ఏంటనేది ఈ వీడియో కింద లింక్ పెడతాను, కావాలంటే చూసేయండి ఓపెన్ చేసేసి. ఓకేనా? మర్చిపోవద్దండి. ఇల్లు అయితే మాప్ పెట్టేసుకున్నాను, అయిపోయింది. గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకున్నా అండి, బొట్లు పెట్టేసుకున్నాను, అయిపోయింది కదా. అమ్మవారికి బోనం వండుతున్న టైం వచ్చేసి 10 గంట అవుతుంది. ఇక నా 3:30కి 4కి అంటే అంతలోపు చల్లారుతుంది కదా, వేడి పెట్టకూడదు అమ్మవారికి. మనకే కాలినప్పుడు దేవుడికి కూడా కాదు కదా, తింటారని. తింటుందని నా ఆనవైతే పెడతాము, ఇంకే చల్లారిపోద్ది అంతలోపు అనేసి పెట్టేస్తున్నారు. ఇప్పుడు బెల్లం జరుగుతుంది. ఓకేనా? నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.